హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే సిల్వర్ ఎలా పర్చేజ్ చేయాలి, ఎక్కడ పర్చేజ్ చేయాలి. నార్మల్ బయట షాప్కి వెళ్ళి అక్కడ పర్చేజ్ చేయాలా, లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి అట్లంటే మనకి స్టాక్ మార్కెట్లో ఈ సిల్వర్ ఈటీఎఫ్స్ అనేసి కొత్తగా మార్కెట్లోకి చాలా ఈటీఎఫ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. వీటిలో మనము ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేసి ఈరోజు నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంజల్ వన్ యాప్ ఓపెన్ చేసి అక్కడ మీకు ఈటీఎఫ్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఆ ఈటీఎఫ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టాటా సిల్వర్ ఇట్లా ఆడ మోర్ మీద క్లిక్ చేసి ఇట్లా చాలా వరకు ఈటీఎఫ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అన్నీ వస్తాయి. టాటా సిల్వర్ ఉంది, సిల్వర్ బీస్ ఉంది, సిల్వర్ కేస్ అనేసి ఉంది. ఇప్పుడు మనం టాటా సిల్వర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే చూడండి, లాస్ట్ 1 ఇయర్లో మనకి 91% రిటర్న్ ఇచ్చి, అంటే నువ్వు 1 lakh ఇన్వెస్ట్ చేసి నీకు 1 lakh + 91,000 వచ్చింటుంది. టోటల్గా మీకు 1,91,000 ఉంటుంది. ఇప్పుడు ఇది ఓన్లీ 1 ఇయర్ కాదు, 6 monthsలోనే నీకు 91% అనేసి వచ్చింటుంది. ఆడ 6 months ఇది లేదు కాబట్టి మీకు 1 year చూపిస్తుంది. చూడు, 1 monthలో 36%. అంటే నువ్వు ఇప్పుడు 1 lakh పెట్టంటే నీకే జస్ట్ 1 monthలో 36,000 వచ్చింటుంది. ఇలా కిందకి పోయినట్టంటే ఈ ఈటీఎఫ్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 2024లో వచ్చింది. యాన్యువల్ AUM 709. అదే కాకుండా మనకి ఇంకా చాలా సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయి. చూస్తే నెక్స్ట్ సిల్వర్ ఈటీఎఫ్ వచ్చి సిల్వర్ బీస్, నెక్స్ట్ ఇంకా సిల్వర్ కేస్, ఇంకా సిల్వర్ ఈటీఎఫ్ హెచ్డిఎఫ్సి సిల్వర్. చూడండి, 1 yearలో ప్రతి ఒక్కటి నీకు 96%, 80 నుంచి 96% వరకు పెరిగింది. ఇంకొక 5 to 10 daysలో నీకు 100% వెళ్ళిపోతుంది. ఇవి గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా చూడు, లాస్ట్ 1 yearలో చూస్తే 106% అట్లా పెరిగింది. గోల్డ్ ఎక్కువ పెరిగింది అనొచ్చు, బట్ గోల్డ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో సిల్వర్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఉంది. సిల్వర్ అనేది ఎక్కడ చూసినా మనము యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వీటిని ఎలా బై చేయాలి ఏంటి అని చెప్పేసి చెప్తాను. చూడండి, బై మీద క్లిక్ చేసిన తర్వాత 1 time సిప్పా. 1 time అయితే ఇప్పుడు నా బెస్ట్ ఆప్షన్ ఏమిటంటే 1 time లైక్ 1 lakh 2 lakhs అట్లా పెడితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి వితిన్ 1 weekలోనే, ఇప్పుడు 1 lakh పెట్టారు అనుకో, వితిన్ 1 weekలోనే 5 to 10% పెరుగుతుందంటే మీరు 5,000 నుంచి 10,000 వరకు వస్తుంది. ఇక్కడ అమౌంట్ ఎట్లా యాడ్ చేయాలి, ఫస్ట్ ఎంటర్ ఫండ్స్ మీద క్లిక్ చేసి నేను ఒక 200 యాడ్ చేస్తాను. యాడ్ చేయాలంటే 200 ఆడ ప్లేస్ చేసి ఇక్కడ యాడ్ ఫండ్స్ కొడితే మీకు యాడ్ అయిపోతుంది. ఒకవేళ క్వాంటిటీ వైజ్ కావాలంటే చూడు, ఇప్పుడు 2 quantity ఉంది. ఇప్పుడు నాకు 6 quantity కావాలనుకో, 6 quantity అయితే మనకి అమౌంట్ ఎంత అవుతుంది కింద చూడండి, 674 rupees అవుతుంది. ఇప్పుడు నాకు స్టాక్ అంత వద్దు, నేను జస్ట్ 200 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది ఎప్పుడు కట్ అవుతుందంటే మీ బ్యాంక్లో నుంచి ఆడ 14th of every month నుంచి చూడండి, 14th of every month మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ నుంచి కట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్, నేను 5,000 యాడ్ చేశాను కాబట్టి 5,000 మీద అది కెనరా బ్యాంక్, మరి మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసి పేమెంట్ చేయండి. చేసిన తర్వాత మీ క్వాంటిటీ అనేది అక్కడ ఎన్ని ఏంటి ఎప్పుడు అలాట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా వస్తుంది. చూడండి, 14th ఏది గుర్తుపెట్టుకోండి, 14th of every month 14th మీకు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇది గోల్డ్ ఈటీఎఫ్ చెప్పాను నేను. సేమ్ సిల్వర్ ఈటీఎఫ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఎవరి మంత్ 14th కట్ అవుతుంది అని ఏం లేదు, మీ ఇష్టం, మీరు చేంజ్ చేసుకోవచ్చు. 1st పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా మీ డేట్ అనేది చేంజ్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ ఏది బెస్ట్ అట్లనేసి నేను నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడైతే ప్రజెంట్ సిల్వర్ కొంటే బెస్ట్. ఎందుకంటే సిల్వర్ అనేది చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. లైక్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేస్తున్నారు, అక్కడ యూజ్ చేస్తున్నారు సిల్వర్. ఇప్పుడు లేటెస్ట్గా జ్యువెలరీ కూడా వచ్చేస్తుంది సిల్వర్లో కూడా. ఇంకా ఫ్యూచర్ ట్రెండ్ అంతా సిల్వర్లే ఎక్కువ యూజ్ చేస్తుంటారు గోల్డ్ కంటే. సో ఇట్ ఈస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్. ఇది నా ఒపీనియన్. మీరు గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఆర్ సగం మనీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, ఆర్ సగం మనీ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి. ఇవి మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి లాగిన్ అయ్యి ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి రేపు ఆర్ ఎల్లుండి ఎప్పుడైనా మీరు అమౌంట్ అనేసి మీ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. మీరు ఏ డేట్ పెట్టుకుంటే ఇంకా ఆ డేట్న మీ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ గైస్. ఇప్పుడు జస్ట్ మీరు అమౌంట్ దీంట్లో డిపాజిట్ చేసి వదిలేస్తే చాలు, ఇంకా ఆటోమేటిక్గా మీ అమౌంట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, బాయ్.